అనుకోండి ఏం చేస్తారు? ఆకలి వేస్తే ఏం చేస్తారు? ఏదో రోడ్డు మీద ఉన్నారనుకోండి, ఏదైనా రెస్టారెంట్ కనిపిస్తుందేమో, లేకపోతే అన్న క్యాంటీన్ కనిపిస్తుందేమో, లేకపోతే హరే కృష్ణ వాళ్ళు అన్నం పెడతారు, వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా అని చూస్తాం. నీకు అసలు అన్న ధ్యాసే లేకపోతే చూడరు కదా. సో ఆకలి ఉన్నప్పుడు అంటే మనకి శరీరంలో వచ్చే మార్పులతో కోరికలు పుట్టాయి. కోరికలు పుట్టినప్పుడు దాని దారి చూస్తాం. ఇవన్నిటిని కోఆర్డినేట్ చేయడానికి మైండ్ ఉంటుంది. క్షమించాలి, టెక్నాలజీలో ఇది తప్పదు. ఈ మీకు ఆకలి వేసింది, కోరిక పుట్టింది, మైండ్ ఏమో చెప్పింది, మైండ్ అన్నీ చేసి ఒక 6 మైళ్ళలో అక్కడ హరే కృష్ణ వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్తే మీకు భోజనం దొరుకుతుంది. కానీ నిజం చెప్పాలంటే మైండ్ అనే ఆర్గన్ లేదు, బ్రెయినే ఉంది. ఆ బ్రెయిన్లోనే వస్తుంది. మరి మైండ్ ఎక్కడి నుంచి వచ్చింది? మైండ్ అనేది కాన్షియస్, అదే ఆత్మ. ఆ మైండ్ నుంచి పైకి వచ్చిందే ఆత్మ. దాన్ని జీవాత్మ అన్నారు. ఏమన్నా ఆ జీవాత్మ కూడా లైఫ్ లేదు. ఆ జీవాత్మకి ఆపోజిట్గా మనం ఇందాక సృష్టి గురించి చెప్పాను చూడండి. ఆ సృష్టిలోనూ మీరు దీపావళి ఉప్పుగా తిప్పుతారా? తెలుసా ఎలా తయారు చేయడం? నేను చేసేవాడిని చిన్నప్పుడు. కాకినాడలో చాలా ఉప్పు పొట్టు చేసి అవి తారాజువలు అవన్నీ చేసేవాళ్ళం. ఆ తారాజువలు ఆ స్ట్రీట్ దగ్గరేమో మా ఫ్రెండ్స్ ఉండేవారు, మేము ఇక్కడ ఉండేవాళ్ళం. తారాజువలు వాళ్ళ వైపు వేసేవాళ్ళం. అలాగా ఉప్పు పొట్టు తిప్పుతుంటే స్పార్క్స్ వస్తాయి. ఇందాక నేను చెప్పాను చూడండి, ఆ సముద్రంలో పడుకున్న విష్ణుమూర్తి సృష్టించాలని అనిపించిందని. అప్పుడు ఆయన బాడీలోంచి, ఆయన శరీరంలోంచి ఈ స్పార్క్స్ వచ్చాయి. ఆ స్పార్క్సే జీవాత్మ. ఎన్ని వచ్చేవి? ఇన్ఫినిట్ అంటే లెక్కలేనని. అందులో కొన్ని జంతువులు అయ్యాయి, కొన్ని చెట్లు అయ్యాయి, కొన్ని కీటకాలు అయ్యాయి, కొన్ని పక్షులు అయ్యాయి, కొన్ని మనుషులు అయ్యాయి. అర్థమైందా? సో మనుషుల్లో ఉన్నదాన్ని మనం జీవాత్మ అంటాం, ఆవులో ఉన్నదాన్ని జీవాత్మ అంటాం. అలాగే లైన్లో ఉంది. మరి ఈ జీవాత్మలో ఇన్ని ఎందుకు తేడాలు వచ్చాయి? ఇప్పుడు ఏమిటనుకున్నామంటే ఈ జీవాత్మ ఒక గిన్నె లాంటి. ఏమంటే ఆ గిన్నెలోనేమో మీరు అన్నం, బియ్యం నీరు పోసారు, తర్వాత ఇంత ఉప్పు వేసారు, ఏమండి, లేకపోతే కాస్త బెల్లం వేసారు. అప్పుడు ఈ దేవుని నుంచి స్పార్క్ వచ్చింది కదా, ఆ స్పార్క్ దాని నుంచి వచ్చిన హీట్ వేడితోటి లేకపోతే ఎలక్ట్రిసిటీ అనుకోండి, దాంతో ఈ గిన్నెలోది అన్నీ మరగడం మొదలు. అప్పుడు అన్నం అయింది. కొంతసేపటికి అన్నం అయింది. లేదు ఈ గిన్నెలోనూ మీరు పప్పు, నీళ్లు, ఇంత ఉప్పు వేశారు, ఏమిటవుతుంది? పప్పు అవుతుంది. లేదు వంకాయ ముక్కలు వేశారు, వంకాయ కూర అవుతుంది. అలాగే మనలో ఉన్న గుణాలు ఉన్నాయి. ఇది సాత్వికం, తామస, రాజసం. ఈ 3 ఏ పాలుల్లో ఉంటే ఆ పాలు యొక్క ఈ జీవుడికి రకాలు వస్తాయి. ఇప్పుడు అదే సింహంలో ఉందనుకోండి, దానికేమో ఆకలి వేసినప్పుడు బాగా స్పీడ్గా పరిగెట్టేసి ఏ జంతువు దొరికితే ఆ జంతువుని పట్టుకుని తినేస్తుంది. ఆవైతే సాత్వికం కాబట్టి రోజంతా కొంచెం కొంచెం తింటూ ఒక 10 గంటలు తింటే దాని పొట్ట నిండుతుంది.
అది సింహానికి అంత ఓపిక లేదు. అది వెళ్ళి ఒక గంటన్నరలో చాలాసార్లు ఓడిపోతుందండి. మీరు సింహం ప్రతిసారి అటాక్ అయినప్పుడు అది సక్సీడ్ అవ్వదు. చాలా రోజులు స్టార్వేషన్లో ఉండిపోతుంది. తర్వాత ఆ సింహానికి ఏ కాలనీలో గుచ్చుకుందనుకోండి, పాపం పరిగెట్టలేదు. నన్ను చంపమని ఎవరు రారు. సో వాటికి ఆకలితో తెచ్చారు. ఎవరు